ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేసుకోవాలో చెప్తున్నా. సో, మనం రెగ్యులర్‌గా పాలు కొనుక్కుంటాం గదా! ప్యాకెట్ పాలు కాకుండా మంచిగా గేదె, ఆవు పాలుంటాయి గదా! సో, పాలు తీసుకున్న తర్వాత మనం వేడి చేసుకుంటాం. మంచిగా ఒక 2, 3 పొంగులొచ్చే వరకు వేడి చేసుకుంటే, మనకి కొంచెం పాలు చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి మీగడ ఏదైతే ఉంటుందో అది కొంచెం థిక్‌గా వస్తుంది. సో, రెగ్యులర్‌గా ఒక 20 రోజుల వరకు మనం ఒక బాక్స్‌లో నిల్వ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైతే నిల్వ చేసిన మీగడ ఉంటుందో దాన్ని నీట్‌గా కొంచెం వాటర్‌తో క్లీన్ చేసుకొని, ఒక మిక్సీ జార్‌లో మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనకొక పేస్ట్‌లా వస్తుంది. ఒక జ్యూస్‌లా. దాన్నేంటంటే మనకు స్టవ్ పైన ఒక తిక్కు నేను వీడియోలో ఏదైతే ఎలా అయితే చూపిస్తున్నానో కొంచెం తిక్కు తపాలా లేదంటే ఒక ప్యాన్‌లో పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనం ఏదైతే ఈ మీగడ పేస్ట్ ఉందో దాన్ని అందులో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇలాచి ఒక 2, 3 ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఇలాచీలేసుకుంటే మంచి స్మెల్ బావుంటుంది. సో, మంచిగా బాగా చాలా టైం పడుతుంది ఇది టైం ప్రాసెస్. కొంచెం వేడయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వేడయిన తర్వాత వీడియోలో చూపించినట్టు అడుగు అంటుతుంది. సో, ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటా దాన్ని ఒక గరిటెతో అడుగు అంటుతుంది ఏదైతే ఉందో దాన్ని కొంచెం తీసుకుంటా ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో, నీట్‌గా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా నీట్‌గా, క్లీన్‌గా చేసుకోండి. అదయిపోయిన తర్వాత మనకేంటంటే కొంచెం టైం ప్రాసెస్. మీరు స్టవ్ దగ్గరే ఉండాలి. ఒక 5 మినిట్స్ అంటే ఒక 2, 3 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ స్టవ్ దగ్గరే లేదు అంటుంటే ఒక 2, 3 మినిట్స్‌కి ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటినప్పుడల్లా మనం అలా ఆ గరిటెతో నీట్‌గా మనం తీసుకొని చూసుకుంటూ ఉండాలి. మూత అయితే పెట్టొద్దు. మూత పెడితే ఏమవుతుందంటే అడుగు అంటుతుంది. మూత పెట్టకపోతేనే ఇలా ఉంది. సో, మూత పెట్టామంటే ఇంకా అసలు మనం అడుగు అంటేదేదే మనకి గరిటెతో కూడా రాదది. సో, కొంత టైం అయిన తర్వాత మనకి కొంచెం ఒక 20, 25 మినిట్స్ తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్టు చూడండి. మనకి డార్క్ బ్రౌన్ కలర్‌లో వస్తుంది. అదిగోండి ఆ పొంగొస్తుంది కదా! సో, ఆల్మోస్ట్ మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. సో, కొంచెం ఏదైనా ఒక లైట్ బ్రౌన్ ఇంకా ఉంది గనక నేనేం చేశానంటే కొంచెం స్టవ్ అనేది మనం చూపిస్తా నేను. కొంచెం స్టవ్ హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత మనం ఆపేయాలి. ప్రెజెంట్ అయితే మనకి లైట్ బ్రౌన్ ఉంది కదా! చూడండి. లైట్ బ్రౌన్ ఉంది గనక ఇంకా నేను అలాగ కలుపుతూనే ఉన్నాను. సో, ఈ ప్రాసెస్ కొంచెం చూడండి. స్టవ్ హైలో పెట్టాలి. హైలో పెట్టి ఒక 1 మినిట్ ఎక్కువ సేపు కాదు. ఒక 1 మినిట్ ఉంచేసి ఆ స్టవ్ అది ఆపేయాలి ఇంకా. ఆపేసి వీడియోలో చూపించినట్టు కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారాలి. చల్లారాక ఏదైతే మనం ఘీ బౌల్ వేసుకుంటామో దాంట్లో ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని చూడండి అది అలా. మనకి ఆ వేస్టేజ్ అంతా పైనుండిపోతుంది. కొంచెం గరిటె లేదంటే చిన్న స్పూన్‌తో బాగా మనం ప్రెస్ చేసుకుంటా నెయ్యి. నేను చూడండి వీడియోలో ఎంత ఎంత నెయ్యి నేను మీగడ చేశాను. మనకి వచ్చింది ఇదే నెయ్యి. సో, ఇది రెగ్యులర్‌గా ఇంట్లో